అంటే మీరు మిమ్మల్ని తెలుగుదేశం పార్టీ వాడు ఉపయోగించుకున్నారు. అంతే. మొదట ముందు అంతా కూడా ఇప్పుడు వాళ్ళే ఉపయోగించుకుంటా ఉంటారు. మీకు కూడా అంటే ఆ పార్టీ ఇంత చేస్తున్నప్పుడు మీ స్కిట్స్ జనాల్లోకి బాగా వెళ్తున్నాయి. బాగా ప్రాచుర్యం పొందాయి కదా! మీకు ఆ పేరొచ్చింది. అవును. అక్కడి నుంచి ఆ పార్టీ నుంచి ఏదన్నా మీకు ఏమైనా గుర్తింపు లాంటిది ఏమైనా వచ్చిందా? మీరు ఇంత చేస్తున్నారు దాదాపు 3 ఏళ్ల నుంచి చేస్తున్నారు కదా! ఈ స్కిట్స్. ఇప్పుడు ఆ ప్రభుత్వమే వాళ్ళ ప్రభుత్వమే ఉంది. హ్మ్. ఆ ప్రభుత్వం నుంచి మీకేమన్నా అదనపు ప్రయోజనం ఏమైనా ఉందా ఈ స్కిట్స్ చేయటం వల్ల? బేసిక్‌గా ఇది పార్టీ అనే విధానంలో నేను ఎప్పుడు చూడలేదండి. ఓకే. ఎవరో ఒక వ్యక్తి సానుభూతిపరుడు వచ్చారు. వాళ్ళకి వేరే వాళ్ళు డైరెక్టర్ పనిచ్చారు. ఆ డైరెక్టర్ నన్ను పట్టుకున్నాడు. నా చేత చేయించారు. ఓకే. సో, ఇక్కడ పార్టీని గూడా మనం అనకూడదు. హ్మ్. పార్టీ అంటే పార్టీ వచ్చి నన్ను డైరెక్ట్‌గా అడగలేదుగా. హ్మ్. పార్టీకి సంబంధం లేదు. ఏ పార్టీకి సంబంధం లేదు. ఇప్పుడు మీకు మీ చేత స్కిట్స్ చేయిస్తున్నది సానుభూతిపరులున్నారు. అంటే అలా వాళ్ళు కూడా నేరుగా వాళ్ళు గూడా నేరుగా పార్టీకి సంబంధించినోళ్ళు అవునో కాదో గూడా నాకు తెలీదు. ఇప్పటికి ఇప్పటికీ తెలీదు. మనకనవసరం. డబ్బులు ఇస్తున్నారు, పని చేస్తున్నాం. వాడేం చేస్తాడు, వాడి వెనక బ్యాక్‌గ్రౌండ్ ఏంటని నేను ఎప్పుడు అడగల. ఎవరిని అడగను. ఒక కళాకారుడిగా ఈ రోజు నా పొట్ట నిండాలంటే నేను పని చేయాలి. పని చేసిన దానికి డబ్బులు తీసుకుంటా. అంతే. ఈ రోజు ఇప్పుడు నేను షూటింగ్‌కి వెళ్తాను. కారు పంపిస్తారు, వెళ్తాం, వస్తాం. అంతకు మించి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటని మనకనవసరం. సెట్‌లో 6 గంటలకు ఉండాలి, 6 గంటలకు అయిపోవాలి. మేనేజర్ గారు పిలుస్తారు, మేనేజర్ గారు డబ్బులు ఇస్తారు. అంతే. అది ఆ సినిమా ముందుకెళ్తదా, ఆడుతదా అది మనకెట్ట తెలుస్తది? ప్రొడ్యూసరు, డైరెక్టర్స్ పెద్ద పెద్ద బడావోళ్ళు మీరు చేసేది మీకు ఇచ్చిన పాత్ర చేయటం వరకే పాత్ర వరకు చేయటమే తప్ప వ్యవస్థ నడిపించలేంగా. సినిమా అంటే ఒక వ్యవస్థ. దాన్ని మనం ఏడ నడిపిస్తాం? ప్రధానంగా మీరు చేసేటువంటి స్కిట్స్‌లో మీకు బాగా ఎక్కువ స్పందన వచ్చింది. మీకు ఎక్కువ ఫోన్‌లు వచ్చింది. ఏ స్కిట్ అది? అన్ని స్కిట్‌లకి వచ్చాయి. దాదాపు అన్ని. దాదాపు ఏముంది అన్ని స్కిట్లు ఎంటర్‌టైన్‌మెంట్. కొంతమంది అయితే అంటే స్ట్రెస్ బస్టర్. మీకు ఫోన్‌లు వచ్చాయి ఎక్కువ ఉంటాయి. కొన్ని అయితే అన్నిటికి ఫోన్లు వచ్చాయి. అన్నిటికి ఫోన్లు వచ్చాయి. అన్నిటికి ఫోన్లు వచ్చాయి. తిట్టారు. నన్ను చంపేస్తామని చెప్పి బెదిరించారు. నేను అదే చెప్పాను. బ్రదర్, మేము కళాకారులం బ్రదర్. మీకు కళాకారుడి మీద ఎప్పుడు ఉండకూడదు. కళాకారుడు ఎవరు అన్నం పెట్టినా తినడానికి సిద్ధంగా ఉంటాం. కోపం పెట్టుకోకూడదు బ్రదర్. కోపం అనేది ఉండకూడదు కళాకారుల మీద. చెప్పేవాళ్ళ నాకు జగన్ అంటే ఇష్టం అని చెప్పేవాళ్ళ వాళ్ళకి. చెప్పాం మనం. ఇది పరిస్థితి. నేను ఎప్పుడైనా ఇంటర్వ్యూలో కూర్చొని జగన్ గారిని ఒక మాట అన్నానా? చంద్రబాబు గారిని ఒక మాట అన్నానా? వాళ్ళ వ్యవస్థలు, వాళ్ళ వెనక బ్యాక్గ్రౌండ్ గురించి ఎప్పుడైనా నేను డిస్కషన్ పెట్టానా? నాకు అనవసరం. నాకు రాజకీయ నాయకులు కానీ అందరూ కావాలి. మనకు పని వచ్చినప్పుడు అందరితో కలిసి పనిచేయాలి. నలుగురిలో నారాయణ ₹1 తీసుకుని పెట్టుకుని వెళ్ళిపోతా ఉన్నాను. ఇది మనకు తెలిసిన విషయం. మనకెందుకు వాళ్ళతో? కానీ ఒక రకంగా మంచి విధానంలో ఉన్నారు కాబట్టి నేను ఇంకా చేస్తున్నా. నేను నిజంగా నన్ను ఇబ్బంది పెట్టి నన్ను నిజంగా ఏదైనా చేయాలనుకుంటే జగన్ గారికి సెకండ్ పని. నిజంగా ధన్యవాదాలు జగన్ అన్న. మీ ప్రేమకి ఎప్పుడు నేను బానిసని కలుస్తాను ఎప్పటికప్పుడు. మీరు ఇప్పుడు జగన్ గారిని ఇలా పోడుతుంటే మరి మీ చేత స్క్రిప్ట్ చేస్తూ మీరు డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఏమన్నా అనుకోరా? ఎందుకు అనుకోవడం? నేను ఒక ఆర్టిస్ట్, పెయిడ్ ఆర్టిస్ట్ని. నాకు సీఎం పదవులు వద్దు, నాకు ఎమ్మెల్యే ఎంపీ పదవులు వద్దు. నాకు జనంతో ఉండాలనేది నా కోరిక. ఆ పదవులు నాకు పని కావాలి. నీకు ఇష్టం ఉంటే పెట్టుకో, లేకపోతే నేను ఏ పనికి పొలం పనికైనా పోతాను, బర్రెలు మేపుకుంటాను. ఐఎమ్ కంప్లీట్ మై MBA కంప్లీట్. సో నేను ఒక అగ్రికల్చర్లో పనిచేసేవాడిని. లేదు, సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది డైరెక్టర్స్ నాకు పరిచయాలు ఉన్నాయి. వాళ్ళు నెలకు ఒక 2 రోజులు సినిమా ఇచ్చినా నా జీవితం గడిచిపోద్ది. ఇక్కడ అందరూ కావాలి. బాబు గారు కావాలి, జగన్ గారు కావాలి, మోడీ గారు కావాలి. మాకు మోడీ అంటే ఇష్టం, మాకు మోడీ గారు కావాలి. మా దేశాన్ని కాపాడిన మోడీ గారు కావాలి. మా రాష్ట్రాలను కాపాడేటువంటి చంద్రబాబు గారు, జగన్ గారు ఇద్దరు కావాలి మాకు. ఇప్పుడు మీకు కనుక తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు మీ స్కిట్స్ చేస్తున్నారు. రేపు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చి చేస్తాం. చంద్రబాబు నాయుడు గారిని ఆయన మీద ఇదే మాదిరిగా చూస్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఏ తమ్ముడు, ఏంటండి ఇది, తొక్కి పారేస్తాం. బాబు గారితో కూడా వచ్చినాం. ఉపయోగపెట్టుకునేటువంటి పరిస్థితి అవతల లేదు. దానికి నాన్నేం చేయమండు? నేను కళాకారుని, మల్టిపుల్ టాలెంటెడ్.
ఉపయోగపెట్టుకో. కాదు సార్, నా దగ్గర స్కిల్ ఉంది, ఉపయోగపెట్టుకోండి. ఇప్పుడు నన్ను ఎవరైతే ఇప్పుడు నేను ఎక్కడైనా కలిసిపోతాను. ఒక నటుడిగా మా నాన్నగారు కళాకారులు, మా అమ్మ కళాకారిని, ఇద్దరు కళాకారులకు పుట్టినటువంటి ఒక కళాకారుని నేను. రంగస్థల కళాకారులు, వాళ్ళకి నేను పుట్టా. అది నా అదృష్టం. మా నాన్న ఇచ్చిన ఆస్తి ఏంటంటే కళారూపాలు. నాకు ఏ పాత్ర అయినా చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఏదైనా పాత్ర మెప్పించగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడు వాడుకోవాలి అంతే. ఒక కళాకారుని వాడుకోవాలి, కళాకారుని మీద కోపాలు ఉండకూడదు. కళాకారుని వాడుకోవాలి, ఏ విధంగా వాడుకుంటే ఆ అబ్బాయి మనకు పనికి వస్తాడని అది చూడాలి తప్ప నువ్వు మా నాయకుడిని చేస్తావు అయి ఉండకూడదు. అలా ఉంటే చాలా మంది కళాకారులు చచ్చిపోతారు, ఉండరు. సో మీకైతే అంటే మీ జీవితం స్కిట్స్ ఇవన్నీ కూడా పేలలుగా నడిచిపోతా ఉన్నాయి. ఎవరు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు ఇంతవరకు. నన్ను మెచ్చుకుంటా ఉంటారు. కొసమెరుపు మాత్రం సునీల్ రావినూతల్ అనే పేరుని జూనియర్ జగన్ గా మార్చేశారు ప్రజలు. అది మీకు సంతోషమే. నేను ఎప్పుడు హ్యాపీ ఫీల్ అవుతా. జూనియర్ జగన్, నన్ను సునీల్ అని పిలవరు, ఇప్పుడు జూనియర్ జగన్ పోతున్నాడు. జూనియర్ జగన్. మొన్న రీసెంట్ గా నేను అమ్మవారిని దర్శించుకున్నా, మన కనకదుర్గమ్మ అమ్మవారి విజయవాడ. దర్శనం చేసుకొని కిందకు వస్తుంటే ఆటో వాళ్ళు ఆటో ఆపేసి, అరే ఎదుగురా జగన్ పోతున్నాడు, అరే అడుగురు జగన్, జూనియర్ జగన్ ఎంత గొప్ప అండి. ఒకరి పేరుని మరొక్కరికి ఆపాదించాలంటే అది నిజంగా పరమశివుడు మనకిచ్చిన గొప్ప అనుభూతి, వరం. నాట్ జోక్ అది. ఇప్పుడు యజ్ఞమూర్తి సార్ పేరు వచ్చేసి సునీల్ రావణతలు పెట్టుకోవాలంటే అది అసంభవం, అది కుదరదు. ఒక పేరు ఉండగా ఇంకో పేరు అది మాక్సిమం వర్కౌట్ కావు. కానీ ఒక కళారంగంలో ఒక వ్యక్తి, ఆయన కూడా మామూలు వ్యక్తి కాదుగా, ఒక రాష్ట్ర సీఎం రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు అన్నయ్య, ఆయన జూనియర్ జగన్ గా ఆయన పేరు రావడం నా అదృష్టం, నా పేరు పూర్వజన్మ సుకృతం. మీరేమైనా ఎక్స్పెక్ట్ చేశారా? అంటే ఏమైనా చేస్తున్నారు కదా, ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 ఏళ్ళు గడిచిపోయాయి కదా, ఏదన్నా మనల్ని ఎవరైనా గుర్తించి కనీసం? నన్ను ఎవరు గుర్తించలేదండి. నేను అంటే నేను ఒక కళాకారుడిగా పనిచేశాను, నన్ను ఎవరు అంతగా గుర్తించలేదు. చాలా మంది లోకేష్ దగ్గరికి వెళ్ళి కలుస్తూ ఉంటారు, ఆయన పిలిపించుకొని మాట్లాడుతూ ఉంటారు. మరి మీరు పార్టీ కోసం చేసినట్లే చేస్తూ? నేను అట్లా ఆ కోవలో వెళ్ళలేదండి. నేను ఆ కోవలో పొలిటికల్ గా వెళ్ళలేదు. పొలిటికల్ గా ఏదైనా కావాలన్నప్పుడు పోతారు, కానీ నేనైతే పోలే. నేను పొలిటికల్ ప్రయోజనం గురించి ఒక గుర్తింపు చేసినందుకు ఇంత శభాష్ అన్నారు. అంటే అందరూ కూడా బాగా మెచ్చుకున్నారు, ప్రజలు కానీ, అటు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు శ్రేణులు పెద్దవాళ్ళు, ఇటు టీడీపీ శ్రేణులు అందరూ కూడా మెచ్చుకున్నారు. పెద్దవాళ్ళు మెచ్చుకున్నారు, అందరూ మెచ్చుకున్నారు. ఇద్దరు నన్ను అభిమానించారు, గొప్పగా అన్నారు. కానీ సార్ నాకు ఇది, నేను ఇల్లు అడిగాను, ఒకటి ఇల్లు ఇక్కడ మన హైదరాబాద్ లో. నాకు ఇక మా నాన్నగారు చనిపోయారండి, మా నాన్న మా అన్న చనిపోయారు, ఉన్నదే మా అమ్మ ఒకటే. ఇక ఆంధ్రాలో నాకు ఏమీ లేదు. ఆంధ్రాలో ఇంకా సినిమా ఇండస్ట్రీ తప్ప మనకి వేరే వ్యక్తిగతంగా ఆస్తులు కూడా పెద్దగా ఏమి లేవు, కళ తప్ప. సో ఇల్లు ఒకటి అడిగాను ఇక్కడ హైదరాబాద్. మా సార్ని అడిగాను, ఎవరైతే సానుభూతి పరులు ఉన్నారో వాళ్ళని అడిగి, సార్ని అడిగి చూద్దాంలేమ్మా అన్నారు. కానీ దాని గురించి పట్టించుకోవాలా, మనం ఇక దాని గురించి కూడా డిస్కషన్ ఎప్పుడు కూడా పెట్టలేదు. ఒక 1 year దాకా అయింది. అడిగి 1 year అయింది. సో నాకు ఒక ఇల్లు లేదు సార్, నాకు ఏదైనా ఇల్లు మీరు ఏదైనా ఏర్పాటు చేస్తే నాకు కొంచెం ఇంకా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఇట్లా సినిమాలు చేసుకుంటాను, మీరు ఎప్పుడైనా అడిగినప్పుడు మీకు చేస్తూ ఉంటాను, చేయమంటే అది పట్టించుకోలేదు. ఇప్పుడు ఏదైతే చేస్తున్నానో, ఏదైతే రెమ్యునరేషన్ ఇస్తానో ఆ రెమ్యునరేషనే నా లైఫ్ కి పెట్టుకుని, మా అమ్మని పెట్టుకొని నేను ఫార్వర్డ్ అవుతున్నాను, అంతే ముందుకెళ్తున్నాను, అంతే తప్ప ఎటువంటి లబ్ధి పొందలేదండి. అంటే వేరే విధంగా ఏ పార్టీ నన్ను 1 రూపాయి ఇచ్చి ముందుకు అట్లా ఏం చేయలేదు. నేను ఏదైతే పని చేస్తున్నానో, పాత్ర చేస్తున్నానో, ఆ పాత్రకి దగ్గర రెమ్యునరేషన్ తీసుకుంటున్నా, అంతే తప్ప దానికి మించి నాకు ఇంకేమీ లబ్ధి పొందలేదు.